మా చిన్నోడిని వేరే స్కూల్‌లో ఏసాం. అందుకే ఈరోజు క్యారేజీ పెట్టేసానింకా. క్యారేజీలో ఏం పెట్టానంటే కోడిగుడ్డు పరోట, రైసు. ఇలా నేను రైసు అయి పెట్టేటప్పుడు మా చిన్నోళ్ళు లేసి క్యారేజీ వద్దు నేను స్కూల్‌కెళ్ళను అంటుంది. ఇన్ని రోజులు ఇంటి దగ్గరే కూర్చున్నావు కదా! ఈరోజు స్కూల్‌కెళ్ళు అన్నాను నేను. ఇంకా ఆటోలో ఎళ్ళనా, బస్సులో ఎళ్ళనా అంటుంది. ఆటోలో ఎళ్దుగానిలే అని చెప్పాను. ఇంకా మా చిన్నోడికి స్నాక్స్ ఏం పెట్టానంటే బిస్కెట్స్ అండ్ పేపర్ బిస్కెట్స్, దానిమ్మకాయ గింజలు, ఇంకా రైసు, కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా బాస్కెట్‌లో పెట్టేశాను. బాస్కెట్‌లో పెట్టి ఒక కర్చీఫ్ అండ్ ఒక స్పూన్ కూడా ఏయమన్నారు వాళ్ళ మేడం. ఇయన్నీ ఏసేటప్పటికి చిన్నోడేమో బ్యాగ్ సర్దుకుంటానని కూర్చుంది. బ్యాగ్ సర్దుకుంటానని కూర్చుండి ఏది ముందు పెట్టనమ్మా అని నన్నడుగుతుందది. నేనేదోటి పెట్టుకోవే అని చెప్పాను. ఇంకా బుక్స్, నోట్స్ అయన్నీ సదిరేసుకుంది. ఇవన్నీ సర్దుకుంది, స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయిందనమాట. రెడీ అయ్యి ఇంకా రోడ్డు మీద వెయిటింగ్ ఆటో కోసం. ఆటో ఆయనేమో "కొత్త కదా అలాగే ఉంటుందిలే, ఇంకా 2 రోజులు పోతే నీకే తెలుస్తుందన్నాడు చిన్నోడిని." నేను నవ్వాను.